అలాంటి ఫేక్ కాల్స్ ని నమ్మద్దు తమ్మా. మన గురించి ఎవరో కనిపెట్టి ట్రాప్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ నిజంగా దాని దగ్గర లహరి ఉంటే ఛాన్సే లేదు తమ్మా. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ అమ్మ నిన్ను దూరం చేసుకోదు. నువ్వు నా కాళ్ల మీద పడటం నాకు బాగా నచ్చిందిరా. నీలాగే ఆ గాయత్రి కూడా పడాలి. బాధపడకు కిరణ్, లే. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు గాయత్రి? నువ్వు ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నా గురించి బాధపడుతూ ఉంటావు. నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు గాయత్రి. చిరుగాలిని వెలివేస్తా నది నావిరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా తేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే. అటు ఆకాశాన్ని అందుకోలేక ఇటు నేల మీద నిలబడలేక అదేదో సామె చెప్పినట్టు అయిపోయింది నా బతుకు. ఆ దరిద్రపు బిడ్డ నట్టింట్లో శనిలా కూర్చున్నంతసేపు ఏదీ కలిసి రాలేదు. లక్ష్మీదేవి ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేకపోయాం. ఇప్పుడు ఆ పాడు బిడ్డ పేడ విరగడైంది కాబట్టి మరదల చేత మళ్ళీ అమెరికా ప్రయత్నం చేయించాలి. మా ఆయన సంపాదించే రూపాయలతో నా కష్టాలు తీరో. మరదలు సంపాదించబోయే డాలర్స్తో కోరికలన్నీ తీరిపోతాయి. లహరి చేత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టించాలి. నాయనా పార్థు, ఆగు. లహరి అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చులే అని వచ్చావా నాయనా? ఒకసారి లహరితో మాట్లాడాలండి. లోకంలో ఎంతోటి అందగత్తి నీకు ఇంకెవరూ కనిపించలేదా నాయనా? ఎందుకయ్యా వద్దన్నోళ్లను పట్టుకుని వేలాడతావు? నీకేం తక్కువ? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, అందం తక్కువ? అసలు నీకేం తక్కువ? లహరి ప్రేమని పొందలేనప్పుడు అన్నీ ఉన్నా ఏం లేనట్టేనండి. అయ్యో రామా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు పార్థు.
లహరి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానండి. ఒకసారి లహరితో మాట్లాడతానండి. 2 రోజులకే లహరిని చూసి ఎన్నో రోజులు అయినట్టుందండి. ఒకసారి బయటికి పిలవండి. పిలవను. పోనీ నేనే వెళ్ళి మాట్లాడతానండి. ఓయ్ ఆగాగు, ఏంటా స్పీడు? ఇదేదో మీ అత్తారిల్లులా దూసుకుపోతావేంటి? పిలుస్తానుండు. అందరూ నా ప్రాణానికి భలే దొరికారు. ఇన్ని రోజులు ఆ బిడ్డ అడ్డం అనుకుంటే ఇప్పుడు నువ్వు పెద్ద అడ్డమయ్యో. ఆగు. వాడికి మాట్లాడే అవకాశం కల్పించామంటే మళ్ళీ ప్రేమ పెళ్లి అంటాడు. పొరపాటున దాని మనసు మారిందంటే అమ్మో నా డాలర్స్ కలగానే మిగిలిపోతుంది. అందుకే మాట్లాడే అవకాశం కల్పించకూడదు. ఏం చేస్తున్నావు లహరి? ఇంకొక కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను వదినా. అమెరికా ఉద్యోగమేనా? అవును వదినా. చేయి. $1 $70 సమానమంటే చిన్న విషయమా? పట్టు వదలని విక్రమార్కుల్లా చెయ్యి, తప్పకుండా వస్తుంది. ఏదైనా మాట్లాడాలో వదినా? ఏం లేదు లహరి, కాఫీ ఏమైనా కావాలేమోనని అడగడానికి వచ్చాను. ఇప్పుడే వద్దులే వదినా. సరే, నువ్వు పిలిచేదాకా నేను డిస్టర్బ్ చేయను. రాసుకో. నేనెవరితోనూ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని అంది పార్తు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. మనుషులకైతే ఒకసారి చెప్తారు. ఈ మాట కూడా తనే అంది. తను అలా మాట్లాడదు. ఒకసారి బయటకు పిలవండి. పదే ఇంటికొచ్చి గొడవ చేస్తే పోలీస్ కేసు పెడతానని తనే చెప్పమంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడతానండి. నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదని చెప్పిందయ్యా బాబు. ఎక్కడికి ఎగేసుకుని వెళ్తున్నావు? మీ వల్ల మా బతుకులు బజారున పడ్డాయి. ఇంకా మమ్మల్ని ఎందుకు చంపుకు తింటున్నారు? మా లహరి మళ్ళీ అమెరికా వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటుంది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ ఇంటి కోడలు కాదు. మీకు కావాల్సినంత డబ్బు మా అమ్మ ఇస్తుందండి. బాబు చిట్టి, మీ అమ్మ సంగతి నీకంటే ఎక్కువ నాకే తెలుసు. మీ డబ్బు మాకేం అవసరం లేదు. మా మరదలు అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు పంపించబోతుంది. ఒకరి దగ్గర చేయి చాచాల్సిన కర్మ మాకేంటి? మా లహరిని నేను కష్టపడి చెమటోడ్చి చదివించాను. మా లహరి సంపాదించే డబ్బు మీద నాకు అన్ని రకాల అధికారాలుంటాయి. మీ ముష్టి మాకేం అవసరం లేదు. చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి మా ఇంటికి రావద్దు. వచ్చేవంటే మా లహరి కాదు, నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. వదిన ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళరా బాబు.
వదినా ఎవరితో వదినా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చోడొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే తిట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరించాను. ఇంట్లో దూరుతాడని తలుపేశాను. ఓ రాత్రంతా దానికోసం పిచ్చోళ్ళ ఏడ్చిన కిరణ్ వెళ్ళిపోయాడు. దాన్ని కిడ్నాప్ చేసిన కిరణ్ వచ్చేశాడు. క్లైమాక్స్ లో హీరో రెడీ అయినట్టు అవుతున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? అదేంటి దానికి ఫుడ్డా? దాని బట్టలు సర్దుతున్నాడంటే దాని దగ్గరికి వెళ్తున్నాడనమాట. నేను ఊహించుకుంటున్నట్టు అదక్కడ వీడి చేతిలో టార్చర్ అనుభవిస్తుందా లేకపోతే సంతోషంగా ఉందా? అసలు దాన్ని ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి. ఆటో అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్కండి మేడం.
వాడికి కనిపించకూడదు. ఇక్కడే ఆపే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి మేడం? వాడు బయలుదేరాడు. పద పద పద. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. భయం వేస్తుంది మేడం. ఛీ, ఆడపిల్లవా ఏంటి? ఉండు.